ప్రతి సీజన్ ఐపీఎల్లో కొత్త కొత్త ఇండియన్ స్టార్స్ రాకతో ఒక వైబ్ వస్తుంటుంది. కానీ ప్రతి సీజన్ కొత్తగా మార్చేది మాత్రం కొత్తగా వచ్చే ఫారెన్ ప్లేయర్సే. అలాంటిది 2026 సీజన్లో మళ్ళీ కొత్త పేర్లు, కొత్త ఫేస్లు, కొత్త స్టైల్లు, ఇంతకు ముందు చూడని కొత్త ఎనర్జీలు, ఇలా చాలానే చూడబోతున్నాం. అలాంటిది ఈసారి ఛాన్స్ దొరికితే చిత్తగొట్టేసే ఫారెన్ ప్లేయర్స్ ఎవరున్నారో తెలుసుకోవాలిగా. ప్రతి టీంకి ఆడబోతున్న కొత్త ఫారెన్ ఆటగాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, ఐపీఎల్ బిగ్ స్టార్గా మారే ఛాన్స్ ఉందా, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఆల్మోస్ట్ 10 టీమ్స్కి కొత్త ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఒక 3 టీమ్స్లో మాత్రం ఎవరూ లేరంటే ఐపీఎల్ ఇంతవరకు డెబ్యూ చేయని ప్లేయర్స్ లేరు. సో ఆయా టీమ్స్లో తక్కువ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ని కన్సిడర్ చేస్తే చెప్తున్నా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడ లేని కొత్త కంటెంట్ మొత్తం తీసుకొస్తుంటాను. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మీకు రాకపోవచ్చు. మీరు అలా చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు, 365 డేస్ మీకు కావాల్సిన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో ఇంకా వై లేట్ మామా, సరదాగా కొట్టేసండి. లెట్స్ బిగిన్ ద మ్యాటర్. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి వీళ్ళ టీంలో ఒక సరికొత్త ఫారెన్ స్టార్ని చూడొచ్చు. అతనే పతుమ్ నిషంక. ఆప్షన్కు ముందు ఇతని పైన హెవీ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నారు. కాకపోతే టీమ్స్ అన్ని ఫస్ట్ రౌండ్లో పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఢిల్లీ పోటీ పడి మరి 4 కోట్లు కొనుక్కున్నారు. బేసిక్లీ ఇతనైతే శ్రీలంకన్ టీం ఆడుతుంటాడు. రైట్ నా వాళ్ళ నేషన్కి మనోడు ఒక కీ ప్లేయర్. ఎలా అంటే ఆల్ 3 ఫార్మాట్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్గా రాణిస్తున్నాడు. మెయిన్లీ నిషంక ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇప్పటి వరకు 160 T20 గేమ్స్తో పాటు 84 ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ని గేమ్స్ ఆడున్నా 2024 వరకు ఇతని స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉండేది. కానీ 2024 తర్వాత నుండి గేమ్ని చాలా వరకు బెటర్ చేసుకున్నాడు. అగ్రెసివ్గా కొట్టడంతో పాటు లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం పైన ఫోకస్ పెట్టాడు. పర్టికులర్గా చెప్పాలంటే లాస్ట్ 2025 ఏషియా కప్లో ఎగెన్స్ట్ ఇండియా పైన ఒక గ్రేట్ సెంచరీ బాధిస్తాడు. ఇలాంటి నాక్స్ చాలానే ఉన్నాయి. ఇది చూస్తే ఢిల్లీ కొనేశారు. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో పవర్ ప్లేలో చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు. ఇక్కడే మాక్సిమం రన్ స్కోర్ చేయడానికి చూస్తున్నాడు. ఏదేమైనా టాప్ ఆర్డర్లు ఎక్కడైనా ఆడతాడు కాబట్టి టీమ్ కాంబినేషన్స్ని మైండ్లో పెట్టుకొని ఓపెనింగ్లో కానీ ఫస్ట్ డౌన్లో కానీ డీసీ ఆడించవచ్చు. మరి ఇతనుకున్న ఎబిలిటీకి వాళ్ళ ఫ్యూచర్గా మారిపోతాడని కాదు, కానీ షార్ట్ టైంలో టపాసులో పేలే ఛాన్స్ మాత్రం ఉంది. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. వీళ్ళ టీం నుండి ఒక బిగ్ ఫారెన్ సూపర్ స్టార్ ఎమర్జీ అవకాశం ఉంది. అతను మరెవరో కాదు, కూపర్ కొనాలి. ఇతనైతే ఆస్ట్రేలియన్ టీం ఆడుతుంటాడు. బేసిక్లీ మనోడైతే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. డౌన్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెఫ్ట్ మోదడకు స్పిన్ బౌలింగ్ చేస్తుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జడేజాకి కలర్ కాపీలు అంటాడు. జడేజా ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయరు, హాస్టీస్ ఇతను అలానే ఉంటాడు. అయితే రీసెంట్ టైమ్స్లో పుష్ప రైజ్ అయినట్టు బాగానే రైజ్ అయ్యాడు. ఎలా అంటే జస్ట్ 5 months గ్యాప్లోనే ఆస్ట్రేలియన్ టీంకి 3 ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేశాడు. నేషనల్ టీంలోకి రాకముందు బీబీఎల్లో బద్దలు కొట్టేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు. ఎక్కడ ఆడినా కానీ పౌలింగ్ విషయంలో మాత్రం బౌలర్స్కి ఫియర్ చూపించేవాడు. ఇలాంటి డిస్ట్రక్టివ్ బ్యాటర్ ఫినిషింగ్లో ఉంటేనే కరెక్ట్ అని ఆస్ట్రేలియన్ టీం ఫినిషింగ్లో తీసుకొచ్చి పడేశారు. ఈవెన్ యాజ్ ఎ బౌలర్గా చూసుకున్నా రన్స్ని కంట్రోల్ చేసి వికెట్స్ తీసుకోవడంలో కూపర్ని కొట్టే వాళ్ళు లేరు. మీరు చూస్తే చాలా సిచ్యువేషన్స్లో ఇంపార్టెంట్ స్పిన్నర్స్ కంటే ఏదైనా మెయిన్ స్పిన్నర్స్గా రాణిస్తుంటాడు. 2 డిపార్ట్మెంట్స్లో ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు కాబట్టి రైజింగ్ సూపర్ స్టార్గా ఎమర్జ్ అవుతున్నాడు. ఇప్పుడు పంజాబ్కి ఇలాంటి ప్లేయరే కావాలి. వాళ్ళకి నెంబర్ 3 పొజిషన్లో చిన్న గ్యాప్ ఉంది. అజ్మతుల్ ఉమ్రాజ్ ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పటికీ యాక్యురేట్గా కొట్టగలిగే బ్యాటర్ కావాలి. దాంట్లోనూ థర్డ్ స్పిన్నర్ గాను పనికొస్తాడు. మరి ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే మాత్రం పంజాబ్కి గట్టి ఫ్యూచరే ఉంటుంది. బికాజ్ మనోడు ఏజ్ చూసుకునే జస్ట్ 22. దట్టు ఆస్ట్రేలియాకి కమింగ్ సూపర్ స్టార్ అవుతాడు కాబట్టి సో క్లిక్ అయితే మాత్రం మోతం ముగిస్తాడు. నెంబర్ 8 కలకత్తా నైట్ రైడర్స్. ఈ సర్వేలకి కొత్త ప్లేయర్ ఫైర్ స్టమ్ చూపిస్తాడని కాదు, కానీ ఆల్రెడీ ఐపీఎల్లో కొన్ని మ్యాచెస్ ఆడిన ప్లేయరే ఈసారి రెచ్చిపోయి ఆడతాడేమో అనిపిస్తుంది. అతని ఏలియన్ బ్యాటర్ ఫిన్ ఎలెన్. ఇతనైతే ఓపెనింగ్లో ఆడుతుంటాడు. వెరీ అగ్రెసివ్ బ్యాటర్. బాల్ మనోడు బాధేమన్నా మొహమాటం లేకుండా బాధిస్తాడు. దాంట్లో పవర్ ప్లేని ఇతను అర్థం చేసుకున్నంత బాగా మిగతా ఏ బ్యాటర్ కూడా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. ఇతను స్కోర్ చేసే రన్స్ అన్ని మాక్సిమం ఇక్కడే కొడతాడు. అందుకే ఫస్ట్ 6 overs మనోడి స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 200తో ఎక్కడ ఉంది. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే న్యూజిలాండ్ క్రికెట్లో ఫిన్ ఎలెన్ని వన్ ఆఫ్ ది హార్డెస్ట్ బ్యాటర్గా కన్సిడర్ చేస్తుంటారు. ఇవన్నీ విన్నాక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిన్ ఎలెన్ బ్యాటింగ్లో వచ్చాక పవర్ ప్లేని కాస్త పవర్ ఎలెన్గా మార్చేస్తాడు. మరి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే విషయంలో స్ట్రగుల్ అవుతాడు అనే చిన్న కన్సర్న్ ఉంది. ఆఫ్ కోర్స్ నిజమే, కానీ రీసెంట్ టైమ్స్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే విషయంలోనూ అదరగొడుతున్నాడు. అది మామూలుగా కాదు. లాస్ట్ ఇయర్ MCL మ్యాచ్లో జస్ట్ 51 balls-లోని 151 runs బాధిస్తాడు. ఒక మ్యాచ్లో పాకిస్తాన్ పైన 62 balls-లో 137 runs. ఈ సంవత్సరం BBLలో 53 balls-లోని 101 runs కొట్టేశాడు. ఈ నాక్స్ చూశాక లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడు అనే డౌటే లేదు. ఇప్పుడు KKRకు ఓపెనింగ్ వికెట్ కీపర్ కావాలి కాబట్టి ఇతన్ని ఆడిస్తే మాత్రం ఈ పొజిషన్లో వచ్చి బౌలర్స్ అందరికీ పాయిజన్లో మారచ్చు. బికాజ్ ఎప్పటి వరకు ఐపీఎల్లో ప్రూవ్ చేసుకోవడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఇప్పుడు స్టోరీ వేరు కాబట్టి బౌలర్స్ అందరినీ వేటాడతాడు అనిపిస్తుంది. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. ఈ టీంలో ఎవరికి తెలియని ఒక కొత్త ఆటగాడు ఉన్నాడు.
ఇతని గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. అతను మరెవరో కాదు, లూఆండ్రే ప్రిటోరియస్. ఇతన్ని కిందసారి నితీష్ రాణాకి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. మనం టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిపోయారేమో కానీ ఏడవుడు లేకుండా రిటైన్ చేసుకున్నారు. బేసిక్లీ ప్రిటోరియస్ అయితే సౌత్ ఆఫ్రికా టీం ఆడుతుంటాడు. లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనింగ్ వికెట్ కీపర్. మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే అదే మనోడి ఏజ్ జస్ట్ ఓన్లీ 19 ఇయర్స్. ఇక్కడ సర్ప్రైజ్ అవ్వాల్సింది 19 ఇయర్స్ కి ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడం కాదు, 19 ఇయర్స్ కి నేషనల్ టీం ఆడుతున్నాడు. మనోడి బ్యాటింగ్ గురించి చెప్పాలంటే వెరీ అగ్రెసివ్ అండ్ ఫియర్లెస్ అప్రోచ్ తో ఆడుతుంటాడు. యూజువల్లీ చాలా మంచి పవర్ హిట్టింగ్ చేస్తుంటాడు. మిగతా వాళ్ళంతా సిక్సర్స్ కొట్టడానికి చాలా కష్టపడతారు, కానీ మనోడికి మాత్రం అదేదో మడతగా తిన్నట్టు అంత ఈజీగా కొడతాడు. ఇంపార్టెంట్లీ పవర్ ప్లేని అతను హోమ్ ప్లేగా మార్చేస్తాడు. ఆల్సో ప్రెజర్ సిచ్యువేషన్ ఇంకా ఫైర్ అవుతుంటాడు. ఆల్రెడీ ఎస్సీ T20 లీగ్లో అక్కడ రాయల్స్ కి రఫాడించాడు. ఈ సీజన్లో 98, 51 ఇలాంటి పెద్ద పెద్ద నాక్స్ ఉన్నాయి. ఒక ముగ్గులో చెప్పాలంటే మనకు వైభవ్ సూర్యవంశీ ఎలానో సౌత్ ఆఫ్రికాకి ప్రిటోరియస్ అలా అనమాట. ఎదుర్కొన్న ఎబిలిటీకి పవర్ హిట్టింగ్ కి కమింగ్ సూపర్ స్టార్ అవుతాడు అని రాజస్థాన్ కి తెలుసు, అందుకే ముందే తెచ్చుకున్నారు. ఇప్పటికే రాజస్థాన్ దగ్గర కనికరం లేకుండా బాధేసి సూర్యవంశీ లాంటి షేక్ చేసే బ్యాటర్ ఉన్నాడు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఆడితే మాత్రం ఎంత వైల్డ్ గా కొడతారో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి వీళ్ళకొక ఫారెన్ ఆటగాడు గట్టి ఇంపాక్ట్ చూపిస్తాడేమో అనిపిస్తుంది. అతనే జోస్ ఇంగ్లీష్. ఆఫ్ కోర్స్ ఇతనేమి కొత్త ప్లేయర్ కాదు, కాకపోతే ఇతను తప్పిస్తే వేరే టీంలో కొత్త ప్లేయర్స్ ఎవరు లేరు. ఎనివే ఇంగ్లీష్ విషయానికి వస్తే మనోడైతే చాలా మంచి బ్యాటర్. లాస్ట్ సీజన్లో పంజాబ్ కి ఎంత బాగా రన్ చేయడం మనం అంతా చూసాం. లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 11 గేమ్స్ ఆడి ఏకంగా 162 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 278 రన్స్ స్కోర్ చేశాడు. పర్టికులర్ గా క్వాలిఫై 2 మ్యాచ్ లో 73 రన్స్ బిగ్ నాక్ బాధేశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఒక అండర్ రేటెడ్ మ్యాచ్ విన్నర్. దట్టు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంతో పాటు ఒక ఫీర్లెస్ ఇంటెన్షన్ చూపిస్తాడు. మరి ఫస్ట్ సీజన్లో ఇంత ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ సెకండ్ సీజన్లో ఇంకా చెలరేగుతాడేమో అనిపిస్తుంది. అయితే ఆప్షన్కి ముందు 4 మ్యాచెస్లో మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కానీ 8,40,00,000 ప్రైజ్ వచ్చాక ఫుల్ సీజన్ ఆడే ఛాన్స్ ఉంది. మీరైతే డెఫినెట్లీ ఒక సరికొత్త ఇంగ్లీష్ని చూడబోతున్నారు. ఆల్సో మీరు ప్రతిరోజు ఐపీఎల్ పైన సరికొత్త కంటెంట్ చూడాలంటే మాత్రం మన ఛానల్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉంది. ఒకసారి సబ్స్క్రైబ్ కొడితే చాలు 365 డేస్ ప్రతి విషయం పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. 6 ఇయర్స్ ముందు ఐపీఎల్ ఆడిన ఒక ప్లేయర్ ఈసారి వీళ్ళకి ఆడబోతున్నాడు. అతను ఎవరో కాదు, ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బంటన్. మనోడు ఫర్ ద ఫస్ట్ టైం 2020 సీజన్లో ఐపీఎల్ డెబ్యూ చేశాడు. అక్కడ కేకేఆర్ తరపున 2 గేమ్స్ లో ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఐపీఎల్ ఆడబోతున్నాడు. అంటే కంబ్యాక్ ఇవ్వడానికి 6 ఇయర్స్ పట్టింది. ఎనివే టామ్ అయితే ఒక ఓపెనింగ్ బ్యాటర్. రీసెంట్ టైమ్స్ లో మాత్రం మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో ఆడడానికి అడాప్ట్ అయ్యాడు. ఇప్పుడు మీరు అతన్ని ఓపెనింగ్ టు నెంబర్ 6 ఇలా ఎక్కడైనా ఆడించుకోవచ్చు. మరి ఎక్కడ అన్నా కానీ అగ్రెసివ్ గా కొట్టడంలో మాత్రం కాంప్రమైజ్ కాడు. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో మీరు అతని స్ట్రైక్ రేట్ చూస్తే 154 ఉంది. బేసిక్లీ 150+ ఉండడం అంటే చాలా మంచి థింగ్ అని చెప్పుకోవాలి. దాంట్లో ఒక వికెట్ కీపర్ కాబట్టి ఫస్ట్ చాయిస్ గా ఇతనే ఉంటాడు. మీరు ఇప్పుడు చూస్తే జీటీకి ప్లేయింగ్ ఫాల్ ఆడే ఫారెన్ ప్లేయర్స్ చాలా తక్కువ. వీళ్ళు ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవుతుంటారు. సో చాలా సార్లు 3rd and 4th ఫారెన్ పొజిషన్ వేకెంట్ గా కనిపిస్తుంటుంది. ఈ సీజన్ లో చూసుకున్నా ప్రాపర్ నెంబర్ 4 బ్యాటర్ కావాలి కాబట్టి టామ్ ని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మనోడు ఏమైనా క్లిక్ అయితే మాత్రం పాతకాయ పండినట్టే అవుతుంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈసారి మన టీం నుండి ఒక పెద్ద ఐపీఎల్ స్టార్ రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, అల్ గజన్ఫర్. మనోని లాస్ట్ ఆప్షన్లోని 4,20,00,000 ప్రైజ్ పెట్టి కొనుక్కున్నారు. కాకపోతే బై బ్యాడ్ లక్ సీజన్ కు ముందు ఇంజరీ వల్ల పక్కెళ్ళిపోయాడు. అయితే లాస్ట్ టైం టీంలో స్పిన్నర్స్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉండేదో చూసాం. చాలా మందికి అవకాశాలు దొరికాయి. అలాంటిది ఆడుంటే మాత్రం ఈ టైంకి ఇంపార్టెంట్ స్పిన్నర్ గా మారిపోయిండేవాడు. ఏదేమైనా మనో టాలెంట్ చూసి మళ్ళీ ముంబై రిటైన్ చేసుకున్నారు. ఈ సీజన్ లో మీరు చూస్తే మిచెల్ శాండర్ తప్పిస్తే సెకండ్ స్పిన్నర్ విషయంలో చిన్న కన్సర్న్ ఉంది. మైక్ మార్కంటే ఉన్నా కానీ అతని ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు గజన్ఫర్ కి గ్యారంటీకి అవకాశాలు రావచ్చు. నేను ఇప్పటికే చాలా వీడియోస్ అతని గురించి చెప్పుకుంటూ వచ్చాను. వెరీ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ అని. తక్కువ టైంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తాన్ని ఊపు ఊపేశాడు. మెయిన్లీ చాలా మంచి వికెట్ టేకర్. ఎలాంటి కండిషన్స్ లో అయినా కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు జీటీకి రషీద్ అండ్ సిస్కీకి నూర్ అహ్మద్ ఎలా ఉన్నారు, సేమ్లేకి సీజన్ నుండి ఎంఐకి గజన్ఫర్ అలాంటి ఇంపాక్టబుల్ ప్లేయర్ గా మారిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. షూర్లీ మీరైతే మరో గ్రేటెస్ట్ స్పిన్నర్ ని చూడబోతున్నారు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనోళ్ళు ఎవరికి తెలియని ఒక అండర్ రేటెడ్ ఫారెన్ ప్లేయర్ ని బై చేశారు. అతను మరెవరో కాదు, జేక్ ఫోక్స్. ఇతని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బేసిక్లీ మనోడైతే ఒక పేస్ ఆల్రౌండర్. న్యూజిలాండ్ టీం ఆడుతుంటాడు. మరి ఇతని బౌలింగ్ లో మరీ పెద్ద పేస్ అయితే చూడం. యూజువల్లీ 130 to 135 మెయింటైన్ చేస్తాడు. అయినా కానీ చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తుంటాడు. ఎక్స్పెక్టేషనల్ స్వింగ్ కానీ వికెట్ టేకింగ్ యాంగిల్స్ కానీ అండ్ ప్రాపర్ లైన్ అయినందు వల్ల ఇతన్ని ఫేస్ చేయడానికి బ్యాటర్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పర్టికులర్ గా ఫస్ట్ 6 overs లో చాలా ఇంపాక్ట్ఫుల్ గా రాణిస్తుంటాడు. రీసెంట్లీ ఇండియన్ కండిషన్స్ లోను వికెట్స్ తీసుకొని చాలా బాగా రాణించాడు. యాజ్ అ బ్యాటర్ గా చూసుకున్నా డౌన్ ది ఆర్డర్ లో వాల్యూ యాడ్ చేస్తాడు.
ఇప్పుడు సిఎస్కే దగ్గర నాథన్ హిల్స్, మాత్ హెన్రీ అండ్ జెమీ హోటల్ లాంటి పేసర్స్ ఉన్నారు. మరి చెప్పగలంటే స్లోర్ కండిషన్స్ లో జాక్ బాగా సెట్ అవుతాడు. ఛాన్స్ దొరుకుతుందా లేదనేది పక్కన పెడితే ఆడిస్తే మాత్రం మొదలు కొడతాడు అనిపిస్తుంది. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి మనోళ్ళు ఆప్షన్ లో ఒక కొత్త ప్లేయర్ ని తీసుకున్నారు. అసలు ఇప్పటి వరకు ఆ ప్లేయర్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అతనే జేక్ ఎడ్వర్డ్స్. బేసికలీ మనోడైతే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. ఆస్ట్రేలియన్ టీం ఆడుతుంటాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటాడు. ఇతని గురించి చెప్పాలంటే 2018 టైంలో అంటే అతనికి జస్ట్ 18 years ఉన్న టైంలో ఆస్ట్రేలియన్ టీంకి 50 overs క్రికెట్లో సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గమ్మర్ చేయాడు. ఆల్సో 2025 బిగ్ బ్యాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ కి హైయెస్ట్ వికెట్స్ తీసుకోవడంతో పాటు 192 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో చూసుకుంటే అగ్రెసివ్ గా ఆడడంతో పాటు క్లీన్ స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉంది. ఒకసారి సెట్ అయితే మాత్రం పెద్ద పెద్ద నాక్స్ కొడుతుంటాడు. యాజ్ అ బౌలర్ గా చూసుకున్న బ్యాటర్స్ కి చుక్కలు చూపిస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్లీ BBL లో ఒక మ్యాచ్ లో 5 వికెట్ లాగేసుకున్నాడు. ఇది ఒక్కటి చాలు బౌలింగ్ లో మనోడి సత్తా ఏంటో అనేది. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈసారి దీనికి ఛాన్స్ దొరుకుతుందా అని. అఫ్ కోర్స్ వై నాట్. ఒక బ్యాటర్ బౌలర్ అయ్యుంటే దొరుకుండేది కాదేమో, కానీ 2 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఆడిస్తారు. ఇప్పుడు అడ్డంటి క్లాసునికి బ్యాకప్ అతనే. ఆల్సో 4th ఫార్నర్ పొజిషన్ గ్యారంటీ కాదు కాబట్టి సో కావాల్సినప్పుడు ఆడించుకోవచ్చు. నాకైతే మాత్రం ఈసారి ఎడ్వర్డ్స్ అందరినీ ఏరి పడేస్తాడేమో అనిపిస్తుంది. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి మనలో కొత్త ప్లేయర్ ని 75 lakhs కి బై చేశారు. అతని ఇంగ్లీష్ బ్యాటర్ జార్డన్ కాక్స్. బేసిక్లీ మనోడైతే ఒక వికెట్ కీపింగ్ ఓపెనింగ్ బ్యాటర్. సాల్ట్ కి బ్యాకప్ ఉంటాడని చెప్పేసి ఇతన్ని తెచ్చుకున్నారు. కాక్స్ బ్యాటింగ్ ఎబిలిటీ అండ్ స్టార్ట్స్ చూస్తుంటే ఛాన్స్ దొరికితే చిత్తగొడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాక్స్ ఒక అగ్రెసివ్ బ్యాటర్. అసలు బ్యాటింగ్ లో ఓచుకోత చూపిస్తుంటాడు. ఎలా అంటే లాస్ట్ 100 లీగ్ లో హైయెస్ట్ రన్ గెటర్ మనోడే. జస్ట్ 9 గేమ్స్ లోనే 61 యావరేజ్, 172 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 367 రన్స్ బాధిస్తాడు. దీంట్లో 29 balls లో 86 రన్స్ కొట్టి రికార్డ్ బ్రేకింగ్ నాక్ కొట్టాడు. బ్యాటింగ్ లో కావాల్సినంత డిస్ట్రక్షన్ చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. ఇది ఒకటే కాకుండా PSL, SC, T20 లీగ్ ఇలా చాలా లీగ్స్ లో ఆడున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్లేయర్స్ RCB కావాలి. ఇన్ కేస్ సాల్ట్ కి ఇంజురీ అని ఇంకేమైనా కాక్స్ ఒక ప్రాపర్ రిప్లేస్మెంట్ అవుతాడు. సాల్ట్ వాళ్ళకి అగ్రెసివ్ స్టార్ట్స్ ఇస్తున్నా కానీ ఇతను నుండి మరీ పెద్ద ఇన్నింగ్స్ చూడడం. కానీ కాక్స్ అలా కాదు. ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వడంతో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. ఇన్ కేస్ ఛాన్స్ దొరికి దాన్ని మనడు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం IPL లో కమింగ్ సూపర్ స్టార్ గా మారిపోయే అవకాశం ఉంది. షూర్లీ ఈసారి మీరైతే జార్డన్ జోర్ చూస్తారు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ లో నయ్యే ఫారెన్ ప్లేయర్స్ వీళ్ళలో ఎవరు పెద్ద స్టార్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు కావాల్సిన వీడియోస్ డైలీ తీసుకొస్తూనే ఉంటాను. అందుకే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.